స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రతిజ్ఞ. ఇంటి బాట పట్టనున్న 18,000 భారతీయులు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విష బీజాలు నాటారు. సంచలన ఆరోపణ చేసిన ప్రధాని మోదీ. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దా? అల్లు అర్జున్ అరెస్టుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కామెంట్. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతాం. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం చంద్రబాబు. జమిలిపై వైసీపీ ఆశలు. ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు. నితీష్ రెడ్డి సూపర్ బౌలింగ్. కోహ్లీ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ. క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన. బంగారం ధరలకు బ్రేక్. వచ్చే ఏడాది గోల్డ్ రేటు పెరుగుదల అంతంతే. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాదిలో పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికాలో కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలోని సుమారు 18,000 మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యే అవకాశం ఉంది. అమెరికా చరిత్రలో అతిపెద్ద బహిష్కరణ ప్రక్రియను చేపడతామని ట్రంప్ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. దేశ బహిష్కరణకు సంబంధించిన తుది ఉత్తర్వులతో వేలాది మంది పత్రాలు లేని భారతీయులు తిరిగి పంపే అవకాశం ఉంది. యుఎస్ ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రూపొందించిన జాబితాలో 1.45 మిలియన్ల మంది బహిష్కరణకు గురయ్యారు. వీరిలో 18,000 మంది అన్డాక్యుమెంటెడ్ సరైన పత్రాలు లేని భారతీయులు కూడా ఉన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం గత 3 ఏళ్లలో దాదాపు 90,000 మంది భారతీయులు యునైటెడ్ స్టేట్స్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. చట్టవిరుద్ధంగా వీరిలో ఎక్కువ మంది పంజాబ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వచ్చారు. చాలా మంది పత్రాలు లేని భారతీయులకు 2 లేదా 3 ఏళ్ల వరకు వేచి ఉండే వ్యవధి అధికార సవాళ్లతో నిండి ఉంది. అయితే అత్యధిక సంఖ్యలో పత్రాలు లేని వలసదారులు వచ్చిన దేశం భారత్ మాత్రమే కాదు. యునైటెడ్ స్టేట్స్ సరిహద్దులో ఉన్న హోండురాస్, గ్వాటెమాలా వంటి దేశాలు వరుసగా 2,61,000, 2,53,000 మంది నమోదు కాని వ్యక్తులతో జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఆసియాలో 37,908 మంది పత్రాలు లేని వ్యక్తులతో చైనా ముందు వరుసలో ఉంది. 17,940 మంది వ్యక్తులతో భారత్ 13వ స్థానంలో ఉంది. సరిహద్దు భద్రత, కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు బహిష్కరణ ప్రక్రియలో భారత్ సహకరించని దేశాల్లో ఒకటిగా ఉంది. ఈ జాబితాలో ఉన్న ఇతర దేశాలు భూటాన్, క్యూబా, ఇరాన్, పాకిస్తాన్, రష్యా, వెనిజులా ఉన్నాయి. ఈ సహకారం లేకపోవడంతో దౌత్య సంబంధాలు మరింత సవాలుగా మారింది. రాజ్యాంగ నిర్మాతలు భిన్నత్వంలో ఏకత్వ ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారని, అయితే కొంతమంది మాత్రం అలా ఉండకూడదని భావిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విష బీజాలు నాటారని తెలిపారు. మోదీ ఇవాళ ఆయన లోక్సభలో ప్రసంగించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో జరిగిన చర్చలో మోదీ మాట్లాడారు. దేశంలో అప్పట్లో విధించిన ఎమర్జెన్సీ కాంగ్రెస్ కు ఓ మచ్చ అని, దాన్ని ఎప్పటికీ కడిగేసుకోలేరని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కొందరు స్వార్థపరుల వల్ల అనేక కష్టాలు పడ్డామని ప్రధాని మోదీ తెలిపారు.
బానిస మనస్తత్వంతో ఉన్నవారు దేశ అభివృద్ధికి ఆటంకం కలిగించారని తెలిపారు. పేదలకు ఇబ్బంది లేకుండా తాము వన్ నేషన్ వన్ కార్డు తీసుకొచ్చామని అన్నారు. డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. రాజ్యాంగాన్ని రూపొందించడంలో మహిళలు బిఆర్ అంబేద్కర్, పురుషోత్తం దాస్, టాండ్వన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ప్రముఖుల కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు. మహిళలకు వారి హక్కుల్ని కల్పించడానికి అనేక దేశాలకు దశాబ్దాలు పట్టిందని, అయితే భారత రాజ్యాంగం వారికి మొదటి నుండి ఓటు హక్కును కల్పించిందని అన్నారు. संविधान के साथ खिलवाड़ करना, संविधान के स्पिरिट को तहस नहस करना, ये कांग्रेस की रगों में रहा है. हमारे लिए संविधान, उसकी पवित्रता, उसकी शुचिता हमारे लिए सर्वोपरि है. और ये शब्दों में नहीं है. जब जब हमें कसौटी पर कसा गया है, हम तप करके निकले हुए लोग हैं. मैं उदाहरण देना चाहता हूं. 1996 में सबसे बड़े दल के रूप में भारतीय जनता पार्टी जीत करके आई. सबसे बड़ा दल था और राष्ट्रपति जी ने संविधान की भावना तहत सबसे बड़े दल को प्रधानमंत्री के शपथ के लिए बुलाया और 13 दिन सरकार चली. अगर हमें संविधान के स्पिरिट के प्रति हमारा भावना न होती तो हम भी ये बांटो, वो बांटो, ये दे दो, वो दे दो, इसको डिप्टी पीएम बना दो, इसको ढिकना बना दो, हम भी सत्ता सुख भोग सकते थे. लेकिन अटल जी ने सौदेबाजी का रास्ता नहीं चुना, संविधान के सम्मान का रास्ता चुना और 13 दिन के बाद इस्तीफा देना स्वीकार कर दिया. ये ऊंचाई है हमारी लोकतंत्र की. इतना ही नहीं, 1998 में एनडीए की सरकार थी. సినీ హీరో అల్లు అర్జున్పై తమకు ఎలాంటి కక్ష లేదని, మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రేవతి కుమార్ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. తెలుగు చిత్ర సీమ హైదరాబాద్కు రావడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రులే కారణమని తెలిపారు. టాలీవుడ్కి కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ సర్కారు కృషి వల్లే అప్పట్లో టాలీవుడ్ హైదరాబాద్కు వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వమే స్టూడియోల నిర్మాణానికి భూములు ఇచ్చిందని తెలిపారు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహంపై వస్తున్న విమర్శ మహేష్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టే ముందు 10 ఏళ్లలో వారు అనుభవించిన పదవుల గురించి చర్చ పెట్టాలని అన్నారు. కాగా పార్టీ బలోపేతం కావాలంటే కొంతమంది కొత్త వారికి పదవులు ఇస్తే తప్పేంటని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం అంశంపై మరోసారి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు గట్టిగా పోరాడతామని ఆయన తెలిపారు. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం దేశాన్ని గౌరవించుకోవడమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. పేదవాడు పేదవాడిగా మిగలకుండా ఆర్థిక అసమానత తొలగే విధానాలకు శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. దేశం గర్వించే జాతిగా తెలుగువారు ఎదగటమే ఎన్టీఆర్ కు ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు జాతిని ప్రపంచంలోనే నెంబర్ 1 గా నిలబెట్టే బాధ్యత తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. పెనమలూరులో ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ సినీ నట ప్రస్థానంపై పుస్తకం ఆవిష్కరించారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎన్టీఆర్ స్ఫూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2040 లాంచ్ చేశాం. ఎన్టీఆర్ ను ఒకసారి తలుచుకుని ఆయన ఫోటోను చూసి సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యం అనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తిలో మనలో ఉంది, ఆయన ఆశీస్సులు మనపై ఉన్నాయి. 3 సిద్ధాంతాలు 10 ప్రిన్సిపల్స్ తో విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నాకు సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంటరీ తీసుకొచ్చాం. అందులో 10 ప్రిన్సిపల్స్ ను చూస్తే జీవో పావర్టీ, అది ఎన్టీఆర్ కళ, అది సాధిస్తాం. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అప్పుడే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం. జమిలీ జపంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై వైసీపీ గంపెడి ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి జమిలీ రూపంలో ఆశలు మొగ్గులు తొడుగుతున్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే సత్తా చాటాలని వైసీపీ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టిందట. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయనే నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలను మరింత స్పీడ్గా నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా జగన్ జమిలీ ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. అది మన చేతుల్లో లేదు, కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ కావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. అంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట. పథకాలు ఉంటే కదా నువ్వు హలో అని చెప్తే అవతలోడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి. పథకాలు లేవు, ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు. అది పరిస్థితి. ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడిగా కరప్షన్. ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు. ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబల్. ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు. ప్రతి గ్రామంలోనూ వేలం వేసి బెల్ట్ షాపులు 2 లక్షలు 3 లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు. 6 నెలలు అయిపోయింది. ఇక మనం కూడా ప్రజల తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది. నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతుంది. నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి 3వ వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి 3వ వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి. నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తా. ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో 2 రోజులు 2 రాత్రులు అక్కడే పడుకుంటా. 3 రోజులు 3 నియోజకవర్గాలు, మరుసటి రోజు గురువారం మరో 4 నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం. ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశ నిర్దేశం అనే ప్రోగ్రాంతోనే ఆ ప్రోగ్రాంలో కూడా అడుగులు ముందుకు వేస్తాం. ఆ ప్రోగ్రాం జనవరి 3వ వారంలో నా ప్రోగ్రాంలు స్టార్ట్ అయ్యేసరికి మీరేం చేయాలి అనే కార్యక్రమం కూడా చెప్పడానికి కూడా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది.
సోషల్ వెల్ఫేర్ పాఠశాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ రెడ్డిని చూసిన విద్యార్థి సార్ నేను మీ వీరాభిమానిని అంటూ ముందుకు వచ్చాడు ఓ విద్యార్థి. మంత్రిని చూసి విద్యార్థి కంటతడి పెట్టాడు. చలించిపోయిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి అక్కడ చేర్చుకుని ఏం చదువుతున్నావంటూ అడిగి తెలుసుకున్నాడు. సార్ నేను 7th క్లాస్ చదువుతున్నాను. మేము చాలా నిరుపేద కుటుంబం. అమ్మా నాన్న పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. మాకు ఇల్లు లేదు సార్ అనగానే వెంటనే స్పందించిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఇంద్రమ్మ ఇల్లు కలెక్టర్ ద్వారా గిఫ్ట్ గా ఇస్తామని చెప్పిన మంత్రి శ్రీనివాస్ రెడ్డి నువ్వు బాగా చదువుకోవాలి, ఉన్నతమైన శిఖరాల్ని అధిరోహించాలని స్వయంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి పెన్నును విద్యార్థికి గిఫ్ట్ గా అందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఏసీసీఎల్ మండల అధ్యక్షుడు చిర్రా మల్లయ్య సతీమణి మాజీ డీసీసీబీ డైరెక్టర్ చిర్రా ఉప్పలమ్మ కొన్ని రోజుల పక్షవాతంతో బాధపడుతున్న చికిత్స అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉండగా పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమన్ల ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఆపద అంటే నేనున్నాను అంటూ గత కొద్ది నెలల క్రితం తొర్రూరు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో ప్రమాదశాత్తు కాలు ఫ్రాక్చర్ కావడంతో కొన్ని నెలలుగా విశ్రాంతి తీసుకుని తిరిగి మొదటిసారిగా మైలారం గ్రామానికి వస్తున్న అనుమన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిని ఎస్ఎస్ఎల్ జిల్లా ఉపాధ్యక్షులు గబ్బెట్టర బాబు చాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తన బాధలు మర్చి ప్రజల బాధల్లో పాల్పంచుకునే ఏకైక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనుమన్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ప్రజల బాధలో మమేకమైన ఝాన్సీ రెడ్డి మాజీ డీసీసీబీ డైరెక్టర్ చిర్రా ఉప్పలమ్మను పరామర్శించి మనోధైర్యం కల్పించిన అనంతరం మహిళలతో కలిసి వారి బాగోగులు అడిగి తెలుసుకున్న ఝాన్సీ రెడ్డి వెంట బ్లాక్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల అధ్యక్షులు ఈదలకంటి రవీందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు బీరం వెంకటరెడ్డి, ఉల్లెంగుల యాదగిరి, నర్సయ్య, మాజీ సర్పంచ్ లేతాకుల సుమతి, యాదవరెడ్డి, అయితే సాంబయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు ఐరెడ్డి ఎల్లారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షులు చుడుపాక యాగయ్య, పరుపటి రత్నాకర్ రెడ్డి, మల్యాల నరసింహమూర్తి, గూడెల్లి వెంకన్న, గ్రామ పెద్దలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వరంగల్ హన్మకొండ జిల్లా న్యాయస్థానంలో 2024 డిసెంబర్ 14 శనివారం రోజున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కుటుంబ సమస్యలు, రోడ్లు ప్రమాదాలు, వివిధ ప్రాథమిక కేసులకు తక్షణ పరిష్కారం అందించారు. 5 సివిల్ కేసులు, 10 BSNL, 542 విద్యుత్, 43 బ్యాంకు, 29 ట్రాఫిక్, 5130 క్రిమినల్ కేసులకు పరిష్కారం చూపారు. అన్ని రంగాల్లో 6492 హన్మకొండ, 5759 వరంగల్ జిల్లాల కేసులు పూర్తి పరిష్కారం అందించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, గవర్నమెంట్ లీడర్స్, జనరల్ పబ్లిక్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా శుభోదయం. ఈరోజు మనము జాతీయ న్యాయ సేవా సంస్థ యొక్క ఆదేశాల ప్రకారం, అలాగే మన రాష్ట్రీయ న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల ప్రకారము ఈ 2024-25 సంవత్సరానికి కాదు మనము ఈ చివరి నేషనల్ లోక్ అదాలత్, జాతీయ లోక్ అదాలత్ని వరంగల్ మరియు హనుమకొండ జిల్లాలకి ఉమ్మడిగా ఈ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఈరోజు జరపడం జరుగుతున్నది. దానికి గాను 2 జిల్లా కోర్టు వాళ్ళు కూడా 14 బెంచెస్ని క్రియేట్ చేశారు. అదేవిధంగా పరకాలలో, నర్సంపేటలో కూడా సపరేట్ బెంచెస్ క్రియేట్ చేయడం జరిగినది. అందరూ కూడా పోలీస్ యంత్రాంగము, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు నేషనల్ ఇన్సూరెన్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీ వారి యొక్క రిప్రజెంటేటివ్స్, స్టాండింగ్ కౌన్సిల్స్, అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆర్టీసీ, టిఎస్ తెలంగాణ వాళ్ళు కూడా అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. వారితో పాటు ముఖ్యంగా బ్యాంక్ అధికారులు, బ్యాంక్ మేనేజర్స్, అన్ని చిట్ ఫండ్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా వీటిల్లో రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా రాజీ చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అదేవిధంగా మనము
ముసలమడుగు గ్రామంలో 10 లక్షల ఖర్చుతో ఐటీసీ వారి సిఎస్ఆర్ నిధులతో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, ఐటీసీ అధికారులు, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్గంపూడి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ ముఖ్య ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథులుగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డి, నూతన కమిటీ మార్కెట్ చైర్మన్ గురునాథ్ రెడ్డి, వైస్ చైర్మన్ మంకల కరుణాకర్, ఎం నరసింహాబి, రాఘవేందర్ రెడ్డి, ఎన్ శివకుమార్, టి శ్రీశైలం, ఎం కరుణాకర్ రెడ్డి, బి రాజు, కన్యమోహన్ లింగస్వామి యాదవ్, జి అక్బర్, టి మహేష్ గౌడ్, కె పాండు, సుబ్బూరి మల్లిక ప్రమాణ స్వీకారం చేసి నూతన కమిటీ మెంబర్లుగా ఎన్నుకోబడ్డారు. ఎక్కడ భూములు కబ్జా పెట్టాలి, ఎక్కడ ప్రభుత్వ భూములు గుంజుకోవాలి, పేదోని నోట్ల మట్టి కొట్టాలనేది ఆలోచించారు. అవన్నిటికీ చమరగీతం పాడినాం. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో మేమేదైతే 6 పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిందో ఆ 6 పథకాలు అమలు చేయకుండా మీకు ఓట్లు కూడా ఇక ఎక్కడ కూడా అడగ మీ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రతిరోజు. అందులో మనం కొన్ని ఇచ్చినాం. ఇప్పుడు మహిళలకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇచ్చేది ఉంది, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఇవ్వాల్సి వస్తుంది, ప్రతి ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు ఇవ్వాలనేటువంటి కార్యక్రమం, రేషన్ కార్డులు ఇవ్వాలి కార్యక్రమం, పింఛన్లు ఇచ్చే కార్యక్రమం వచ్చే 2 నెలల్లో మొదలుపెట్టి ఇవ్వబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తున్నా. ఇవన్నీ కూడా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య బ్రిస్బేన్ లో గర్భ వేదికగా 3వ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. శనివారం ఉదయం మ్యాచ్ ప్రారంభం కాగా టాస్ గెలిచి రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించిన కొద్దిసేపటికి ఎడతెరిపిన వర్షం కురవడంతో తొలి రోజు కేవలం 13.2 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఆస్ట్రేలియా వికెట్లేమీ కోల్పోకుండా 28 పరుగులు చేసింది. క్రీజ్లో కవాజా, మెక్స్వీన్ ఉన్నారు. రెండో రోజు ఆదివారం ఆట ప్రారంభం కాగా కొద్దిసేపటికే బుమ్రా ఆస్ట్రేలియాకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్లు కవాజా 21, మెక్స్వీన్ 9ని అవుట్ చేశాడు. బుమ్రాతో పాటు సిరాజ్, ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డిలు కట్టుదిట్టమైన బంతులతో ఆస్ట్రేలియా బ్యాటర్లను హడలెత్తించారు. దీంతో పరుగులు రాబట్టేందుకు ఆసీస్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి సూపర్ బౌలింగ్తో 3వ వికెట్ పడగొట్టాడు. రేంజర్స్ బ్యాటర్ మార్నెస్ లుబేషన్ పెవిలియన్ బాట పట్టించాడు. నితీష్ రెడ్డి వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడేందుకు లుబేషన్ ప్రయత్నించగా బాల్ బ్యాట్ అంచుకు తాకి స్లిప్ వైపు దూసుకెళ్లింది. స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకున్నారు. ఆ వెంటనే తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. గబ్బా పిచ్ బౌలింగ్ కు సహకరిస్తుండటంతో భారత్ బౌలర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. బుమ్రాతో పాటుగా సిరాజ్, నితీష్ రెడ్డి, ఆకాష్ దీప్ కట్టుదిట్టమైన బంతులతో బౌలింగ్ చేస్తుండటంతో ఆసీస్ బ్యాటర్లు పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆస్ట్రేలియా బ్యాటర్లు స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్లు ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా క్రీజులో పాతుకుపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన లేటెస్ట్ సినిమా పుష్ప 2 డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్ల వసూలు రాబట్టింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయంతో దూసుకుపోతుంది. అయితే పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దానికి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కించారు. పుష్ప 2 కూడా ఇప్పుడు సంచలనం సృష్టించడంతో దీనికి సీక్వెల్ గా త్వరలోనే పుష్ప 3 కూడా రాబోతుంది. పుష్ప 3కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశారు మేకర్స్. పుష్ప 2 క్లైమాక్స్ లో పుష్ప 3
టైటిల్ రిలీజ్ చేశారు. పుష్ప 3 ది రాంపేజ్ అని పేర్కొన్నారు. అయితే పుష్ప 3 ఉందని అనౌన్స్ చేసినప్పటి నుండి ఇందులో విలన్ గా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. కాగా ఈ విషయంపై రష్మిక మందన క్లారిటీ ఇచ్చింది. ఇక ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీకే కాదు నాకు కూడా దీని గురించి తెలియదు. డైరెక్టర్ సుకుమార్ సినిమా విషయంలో చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి విషయంలో సస్పెన్స్ ఉండేలా చూసుకుంటున్నారు. చివరి వరకు చెప్పారు. పుష్ప 2 సినిమా చాలా విషయాలు కూడా సెట్ లో చెప్పేవారు. సినిమా క్లైమాక్స్ లో కనిపించిన వ్యక్తిని చూసి ఇతనెవరని నేను కూడా షాక్ అయ్యా అంటూ తెలిపింది రష్మిక మందన. ఏడాది జోరుగా పెరిగిన బంగారం ధరలు వచ్చే ఏడాదిలో మాత్రం నెమ్మదించవచ్చని చెబుతుంది ప్రపంచ స్వర్ణ మండలి WGC. మునుపన్నడు లేని విధంగా దేశంలో పాసిడి ధర ఈ సంవత్సరం అక్టోబర్లో ఆల్ టైమ్ హైకి చేరిన విషయం తెలిసిందే. తులం 24 క్యారెట్ల బంగారం ధర 99.9 స్వచ్ఛత పుత్తడి రేటు గరిష్టంగా 82,400 రూపాయలకు పలికింది. అయితే అక్టోబర్ ఆఖరు దాకా పరుగులు పెట్టిన గోల్డ్ రేట్లు గత నెలన్నర 45 రోజులుగా పడుతూ లేస్తూ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో WGC తాజా అంచనాలు సైతం ప్రస్తుతం మార్కెట్ తీరుకు అనుగుణంగానే ఉన్నాయి. కొత్త ఏడాదిలోనూ మార్కెట్ ట్రెండ్ ఇదే రీతిలో ఉండవచ్చన్న అభిప్రాయాన్ని 2025 అవుట్లుక్ లో వ్యక్తం చేసింది. ఏడాది మొదలు ఇప్పటిదాకా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు 30% పైగా పుంజుకున్నాయి. సెంట్రల్ బ్యాంకులు ముఖ్యంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా బంగారం కొనుగోలుకు పెద్దపీట వేసింది. RBI సైతం గోల్డ్ రిజర్వులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ హమాస్ పోరు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానం వంటివి స్టాక్ మార్కెట్లను కుంగదీశాయి. ఫలితంగా మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం ప్రత్యామ్నాయ మార్గమైన పాజిటివ్ వైపు చూశారు. దీంతో ఈ ఏడాది గోల్డ్ మార్కెట్లో డిమాండ్ ఊహించని విధంగా పెరిగిపోయింది. ఇది ధరల్ని పరుగులు పెట్టించింది. మరోవైపు పండుగ సీజన్లు, పెళ్లిళ్ల సీజన్ కొనుగోలు కూడా కలిసొచ్చాయి. బంగారం ధరలు వచ్చే ఏడాది ఈ స్థాయిలో పెరగకపోవచ్చని WGC తాజాగా పేర్కొంది. జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు గోల్డ్ మార్కెట్ క్రయ విక్రయాలను ప్రభావితం చేయవచ్చని అంటుంది. జనవరిలో అమెరికాకు రాబోయే నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు వాణిజ్య యుద్ధాలకు తెరలేపవచ్చన్న ఆందోళనని కనబరిచింది. మరి పరస్పర సుంకాలతో మదుపరులు, కొనుగోలుదారులు మార్కెట్ కు దూరం కావచ్చని, దీంతో ఆయా దేశాల జీడీపీ విపణిలో డిమాండ్ పడిపోవచ్చని హెచ్చరించడం గమనార్హం. కానీ ఇప్పటికే అయితే బంగారం ధరలు అంతర్జాతీయంగా గరిష్ట స్థాయిలోనే కదలాడుతున్నాయి. ఔన్స్ $2,700 సమీపంలో ఉంది. ఇక గోల్డ్మన్ సాచ్ గ్రూప్ వచ్చే ఏడాది ఆఖర్లో $3,000 పోవచ్చుంటుంది. UBS AG అంచనా $2,900గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికాలో అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రతిజ్ఞ, ఇంటి బాట పట్టనున్న 18,000 భారతీయులు. దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విష బీజాలు నాటారు, సంచలన ఆరోపణ చేసిన ప్రధాని మోదీ. మహిళ చనిపోతే అరెస్టు చేయొద్దా, అల్లు అర్జున్ అరెస్టుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కామెంట్. ఎన్టీఆర్ కు భారతరత్న ఇచ్చే వరకు పోరాడతాం, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవాల్లో పాల్గొని ప్రసంగించిన సీఎం చంద్రబాబు. జమిలిపై వైసీపీ ఆశలు, ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు. నితీష్ రెడ్డి సూపర్ బౌలింగ్, కోహ్లీ సెలబ్రేషన్స్ నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.
పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చిన రష్మిక మందన. బంగారం ధరలకు బ్రేక్, వచ్చే ఏడాది గోల్డ్ రేటు పెరుగుదల అంతంతే. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.